హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో లంచ్ కోసమైతే పొన్నగంటి వేపుడు, దొండకాయల ఉల్లి కారం చేశానండి. అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా అయితే ఒకవైపు రైస్ పెట్టానండి. మరోవైపు గోంగూర పులుసు కోసం ఒక పాత్రలో నీరుని మరిగించుకున్నాను. నీరు మరిగేలోన దొండకాయలైతే కట్ చేసుకున్నానండి. దొండకాయల ఉల్లి కారం కర్రీ కోసమైతే దొండకాయలను కట్ చేశాను. దొండకాయలు కట్ చేసేలోన నీరైతే మరిగాయి. గోంగూర పులుసు కోసమైతే 2 స్పూన్ల వరకు బియ్యపు రవ్వని వేశానండి. దీనిలో 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేశాను. 2, 3 సార్లు బాగా కడిగిన గోంగూరను వేశాను. దీనిలో ఉప్పు, పసుపు వేసి గోంగూరనైతే ఉడికించాను. తరువాత ఇక్కడ రైస్ కోసమైతే నీరు మరిగాయండి. దీనిలో బియ్యాన్ని కడిగి బియ్యం కూడా వేశాను. గోంగూర పులుసు రైస్ ఉడికేలోన పొన్నగంటి కూర అయితే క్లీన్ చేసి పెట్టానండి. కోసం 1 స్పూన్ వరకు పెసరపప్పును వేసి కొద్దిగా నానబెట్టాను. తరువాత పొన్నగంటి కూరనైతే ఒక్కొక్క ఆకును తీసి ఈ పొన్నగంటి కూరనైతే 2, 3 సార్లు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టాను. పొన్నగంటి ఆకును క్లీన్ చేసేసరికి రైస్ అయితే ఉడికిందండి. రైస్‌ని వార్చాను. తర్వాత గోంగూర పులుసు కూడా రెడీ అయ్యింది. గోంగూర పులుసును కవ్వంతో మెదిపి తర్వాత పోపు కోసమైతే గోంగూర పులుసును వేరే బౌల్‌లోకి మార్చి అదే పాత్రలో పోపు అయితే పెట్టానండి. పోపు కోసమైతే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు వేయించాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో గోంగూర పులుసునైతే వేసి కొద్దిగా మరిగించి వేరే బౌల్‌లోకి మార్చానండి. గోంగూర పులుసు అయితే రెడీ అయ్యింది. తరువాత పొన్నగంటి ఆకును ఫ్రై చేయడానికి ఒక పాత్ర పెట్టి దీనిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి బాగా వేయించాలి. దీనిలో కొద్దిగా పసుపు వేసి వేయించాను. పొన్నగంటి ఆకును కట్ చేసుకుని కూడా ఫ్రై చేస్తారండి. నేనైతే కట్ చేయకుండే వేస్తున్నాను. తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి స్లిమ్‌లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటి ఆకు ఫ్రై అయ్యేలోన దొండకాయల ఉల్లి కారం అయితే పెడుతున్నానండి. కోసమైతే ముందుగా ఉల్లి కారం కోసం రెడీ చేస్తున్నాను. దీనిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగించాలి. ఇది వేగిన తరువాత వేరే ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కాయలు చల్లారినలోన దొండకాయలనైతే ఫ్రై చేద్దామండి. కోసమైతే అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కట్ చేసుకున్న దొండకాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నాను. దొండకాయలు ఫ్రై అయ్యేలోన ఈ పొన్నగంటి వేపుడైతే రెడీ అయ్యిందండి. దీనిలో కారం ఏమీ వేయలేదండి. ఎండుమిర్చి వేసాం కదా! ఆ కారమే సరిపోతుంది. పొన్నగంటి వేపుడు రెడీ అయ్యేలోన దొండకాయలు కూడా ఫ్రై అయ్యావండి. ఈ ఉల్లిపాయలు చల్లారిన తరువాత దీన్ని మిక్సీ పట్టాను. దొండకాయలు ఫ్రై అయిన తరువాత మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్‌నైతే దీనిలో వేశానండి. ఇవి స్లిమ్‌లో పెట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయల ఉల్లి కారం కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఈ పొన్నగంటి కూర కంటి చూపుకు మంచిదండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. వంట అంతా కంప్లీట్ అయిన తరువాత వంట చేసుకున్న ఆ పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టానండి. అలాగే గ్యాస్ స్టవ్ ఇంకా కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా నీట్‌గా కడిగి ముగ్గైతే పెట్టుకున్నాను. వంట అయిన వెంటనే గ్యాస్ స్టవ్, కిచెన్ ప్లాట్‌ఫాము అంతా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే కిచెన్ ఎప్పుడూ నీట్‌గా ఉంటుందండి. మా లంచ్ రెసిపీలైతే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి వీడియోతో మంచి మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.